హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చి ద్వారపూడి అయ్యప్ప స్వామి టెంపుల్ని అయితే విజిట్ చేయడానికి వెళ్తున్నాను. ఈ టెంపుల్కి వెళ్ళే ముందు మేము సామర్లకోట భీమేశ్వర స్వామిని కూడా దర్శించుకున్నామండి. సో ఈ లోపల వీడియో తీయడానికి అయితే అవ్వలేదు. కొన్ని టెంపుల్స్లో వీడియోస్ అనేవి నాట్ అలౌడ్ కదా, సో అందుకని చెప్పి ఏమైనా అంటారేమో అని భయం వేసి నేను వీడియో అయితే రికార్డ్ చేయలేదు. అండ్ ఇలా భీమేశ్వర స్వామి దర్శనం అయిపోయాక మేము పిఠాపురం టు సామర్లకోట వచ్చి స్కూటీ మీద వచ్చాము. అక్కడ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కి ద్వారపూడి అయితే వెళ్ళామండి. ద్వారపూడి టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. సో ఈ యొక్క టెంపుల్ అంతా చూస్తూనే దీని యొక్క చరిత్ర ఏంటన్నది తెలుసుకుందామండి. ఈ టెంపుల్ని ఆంధ్ర శబరిమల అని కూడా పిలుస్తారు. లెట్స్ ఎక్స్ప్లోర్ ద డివైన్ హిస్టరీ అండ్ యూనిక్నెస్ ఆఫ్ ద హోలీ ప్లేస్. ద్వారపూడి విలేజ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఉంది. ఈ ప్లేస్ ఫేమస్ అయింది మెయిన్లీ బికాస్ ఆఫ్ శ్రీ అయ్యప్ప స్వామి టెంపుల్ అండ్ అయ్యప్ప దీక్ష మండపం. నౌ లెట్స్ గో బ్యాక్ టు ద హిస్టరీ సైడ్. ఈ టెంపుల్ని 1989లో అయ్యప్ప సేవా సమితి స్టార్ట్ చేశారు అండ్ అఫీషియల్ ఇనాగ్యురేషన్ 1991లో జరిగింది. మెయిన్ అయ్యప్ప ఐడాల్ని కేరళ నుంచి స్పెషల్గా పంపించారు, జస్ట్ లైక్ ద వన్ ఇన్ శబరిమల. ద్వారపూడిలో శివాలయం అండ్ అయ్యప్ప ఆలయం రెండు టెంపుల్స్ కలిసి ఉంటాయి. వెరీ ఫ్యూ ప్లేసెస్లో ఇలాంటి కాంబినేషన్ కనిపిస్తుంది. డివోటీస్ బిలీవ్ దట్ దర్శన్ ఆఫ్ బోత్ శివ అండ్ అయ్యప్ప హియర్ విత్ ఫుల్ఫిల్ ఆల్ దేర్ విషెస్. ఇక్కడ అయ్యప్ప స్వామే కాకుండా సాయిబాబా, నాగదేవత, కుబేరుడు, శివుడు, కాళికామాత, వారాహిమాత ఇలా అన్ని దేవతలను ఒకే ప్లేస్లో దర్శించుకోవాలి అంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అండి. సో కంపల్సరీ విజిట్ చేయవలసిన ప్లేస్ అని అయితే చెప్తాను. ఇక్కడ ఒక్కొక్క టెంపుల్లో అలా అడుగు పెడుతుంటే ఏదో ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళిన ఫీల్ అయితే నాకు కలిగింది. ఎప్పుడో ఒక చిన్నప్పుడు అయితే వెళ్ళాను ఈ టెంపుల్కి, బట్ అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. చాలా మార్పులు అయితే చేశారు. అండ్ వెళ్ళే కొద్దీ ఇంకా ఇంకా ఏదో అద్భుతం ఉంది అన్నట్టే కనిపించింది. ఇంకా ఈ వ్లాగ్లో అయితే చాలా క్లిప్స్ అనేవి మిస్ అయినాయి. ఎందుకు అంటే అక్కడ వీడియోస్ అనేవి నాట్ అలౌడ్ అండి. సో నాకు వీలైనంత వరకు నేను ట్రై చేశాను. ఈ మాత్రమే నేను వీడియో షూట్ చేయగలిగాను. ఈ మిరాకిల్ని మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలంటే కంపల్సరీ టెంపుల్ విజిట్ చేయాల్సిందేనండి. ఇఫ్ యూ ఎవర్ గెట్ ఏ ఛాన్స్, డెఫినెట్లీ విజిట్ ది స్పిరిచువల్ డెస్టినేషన్ అండ్ ఫీల్ దట్ డివైన్ ఎనర్జీ ఫర్ యువర్ సెల్ఫ్. తమిళనాడు స్టేట్ కోయంబత్తూర్ డిస్ట్రిక్ట్లో ఉన్న ఈ యొక్క శివ ఐడల్ మన ద్వారపూడికి కూడా వచ్చిందండి, మనం దర్శించుకునే అదృష్టాన్ని కలిగజేయడానికి. సో ఇది చాలా బాగా అనిపించింది ఈ యొక్క ప్లేస్ అనేది. ఇలా దర్శనం కంప్లీట్ చేసుకున్నాక అన్నప్రసాదం క్యూలో అయితే నించున్నాము, బట్ చాలా రష్ ఉన్నది. ఐ హోప్ మీకు వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వెయిట్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ డివోషనల్ ట్రావెల్ వ్లాగ్స్. Bye bye, see you next video.